యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే, క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే, క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. మేకుల దిగగొట్టెను పదవి వ్యామోహమే, శిలువలో వేలాడదీసెను అధికారమే. కులమా కళ్ళు పొడుచుకో, మతమా ఉరిపోసుకో, సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ. వాక్యాన్ని వినాలి. మనం వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితానికి పదుపడుతుంది. కానీ తండ్రి ఉన్నాడు, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురు వెళ్తున్నారు పని విషయంలో కలిసి. పని గురించే యేసు ప్రభు వారిని మనం ఏమని విశ్వసించాలా అనే మాట చూస్తే యేసు ప్లస్ కామా ఉండాలి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో యేసు దేవుని కుమారుని ఎవరు ఒప్పుకున్నో వారిలో ఎవరు కలట దేవుడు ఉంటాడు కదా. దేవుడు అంటే చాలామంది దేవుడు చూశాడు, దేవుడు గొప్పవాడు. ఆయన అమూల్యమైన మాటలు మన హృదయంలో ఉండాలా. కానీ యేసు ప్రభు వారిని మనం విశ్వాసించేటప్పుడు యోహాను సువార్త చెప్పారు మొదటి కదా, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువని యేసు వైపు పరుగు పందెంలో ముందుకు పరుగెడుతూ ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే యేసు దేవుని కుమారుని మనం విశ్వసించాలి. పిల్లరా, నిర్గమకాండం 20 మొదటి వస్తే మొదటి 2 వచనాల్లో రాయబడి మాట్లాడి చూడండి పిల్లరా. నిర్గమకాండం 20 మొదటి 2 వచనాలు ఏముంది? నిర్గమకాండం చూడండి ఏమని చెప్తుందో. నిర్గమకాండం 20 2 వచనము. రప్పించింది ఎవరు? నేను తప్ప వేరే దేవుడు లేడని మాట కనబడుతుంది కదా. ఎన్నో వచ్చింది సాయం లేదు. ఆయన నేను తప్ప వేరే దేవుడు లేడు. ఆయన సర్వాధికారమైన సర్వశక్తిమంతుడు. అందుబట్టి పిల్లరా, ఈ యొక్క పునరుత్థానంలో మనం విశ్వాసం ఇచ్చేటప్పుడు, బాప్తిస్మేటప్పుడు, పాపం గురించి నీతిని గురించి ఒప్పుకొచ్చేటప్పుడు యేసు దేవుని కుమారుని మనం ఒప్పుకుంటే మనకు ఆశీర్వాదం పిల్లరా. కాబట్టి అదే రీతిగా 4వ అధ్యాయం మొదటి రాసిన పత్రిక 10వ వచనం కూడా కనబడుతుంది కదా. అదే 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే మనము దేవుని ప్రేమించడం కాదు, తానే మనం ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తములకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఒక దేవునికి తెలిసిన దేవుని చెప్పండి. దేవునికి స్తోత్రములో ఇందులో ఏముందంట? దేవుని ప్రేమ. మనం ఎక్కడి వారు యేసు రక్తంలో కడగబడిన మనమంతా ఒక ఫ్యామిలీ, అంటే ఉమ్మడి కుటుంబం మనం కదా. అది గురించే యేసు మరి తన కుమారుని పంపెను. ఏమని? కానీ మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపెను. ఎవరు పంపారంట? తండ్రిని దేవుడు తన కుమారుని పంపాడు. మనము కూడా దేవుని పిల్లలను పిల్లరా. అందుగురించే మొదటి రాసిన పత్రిక అది 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమని చెప్తుంది వాక్యం పిల్లరా. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మన ఎవరు? మీరు లోక సంబంధుల, ఆత్మ సంబంధమైన పోరాటం చేసి ఒప్పుకుంటారు. ఎవరైనా బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా ఈ మాట వర్తిస్తుంది. యేసు మరి దేవుని కుమారుని ఎవరిని ఒప్పుకుంటాడో దేవుడు వారిని నిలిచిన్నాడు అనే మాట బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారి మాట విలువైన మాట. యేసు ప్రభు వారికి శిరస్సు వంచాలా, లోబడి బ్రతకాలని చెప్తుంది. పిల్లరా, విధేయత కలిగి ఉండాలా. ఇక్కడ చేశారు, తండ్రిని దేవుడు పంపారు.
బట్టి మనం దేవుని పిల్లరా యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం పిల్లరా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుని విధేయత కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారిని నిలుచుందంటాడు. అంత ప్రిఫరెన్స్ యేసు ప్రభువుకి ఇచ్చినాడు, అంత బలమైనటువంటి ఆయనకి ఇచ్చినాడు తండ్రి దేవుడు. కుమారుని విశ్వాసించేవాడే నిత్య జీవం గలవాడు, కుమారుని విధేయత కులైన వాడు. అంతే కదా, యేసుక్రీస్తుకి ఎంత బలం ఉందో యెహోవాకి అంత సర్వశక్తి సర్వ హక్కులను చేసినాడు పిల్లరా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప సాక్ష్యం. అందు గురించే పిల్లరా, అదే 4వ అధ్యాయం తీశారు కదా, 14వ వచనం చదవండి గట్టిగా తొందరగా. యోహాను సువార్త మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఏముందో చూడండి పిల్లరా. తండ్రి తన కుమారుని లోకరక్షగా ఉండటము పంపిణీయుడు చూసి మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. దేవుని సేవకుడు కదా, మేము సాక్ష్యం ఇస్తున్నాము. పంపిణీయుడు చూసి పంపిణీట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నామాట. ఎవరు? యేసు లోకరక్షకుడుగా ఉండటకు, యేసు ప్రభువు వారిని లోకరక్షగా ఉండటకు పంపిణీయుడ మేము చూసి మన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? పద్మశ్రీ యోహాను భక్తులరా, యోహాను సొంతం రాసినాడా? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రాపించడం జరిగింది. యేసు ప్రభువు వారు లోకరక్షకుడు, ప్రపంచానికి నిజమైన లోకరక్షకుడు, దేవుని కుమారుడు. అందును బట్టే వాక్యం మీదిగా చెప్తుంది కదా, అందును బట్టే మనం విధేయత కలిగి ఉండాలా. తండ్రి చెప్పాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచాలా, పరిపూర్ణంగా ఉండాలా, విశ్వాసంతో ఉండాలా. యేసు దేవుని కుమారుని విశ్వాసించాలా పిల్లరా. కాబట్టి మరి విధేయతగా ఉంటే ఉగ్రత, దేవుని ఉగ్రత వాని మీద నిలిచిపోతుంది కదా. అందుకు బట్టే మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే యేసు ప్రభువు వారి గురించి ఒక చోట సందర్భంలో పేతురుని అడుగుతున్నాడు యేసు స్వామి పేతురుని అడుగుతున్నాడు. ఒక ప్రాంతానికి పోయినాడు, అక్కడ ఫిలిప్పుడైన కైసర ప్రాంతానికి వచ్చి యేసు ప్రభువు వారు ఏమని అడుగుతున్నాడో 16వ అధ్యాయము 13వ వచనం చూడండి పిల్లరా. ఇర్మియా ఇక్కడ ఏ ప్రాంతం? అది కైసర ప్రాంతాల్లో పిలుపుడైన కైసర ప్రాంతం వచ్చినప్పుడు యేసు స్వామి అక్కడ ఈ అభిప్రాయం నా గురించి ఏమనుకుందో చెప్పండి అని పేతురు గారిని అడుగుతున్నాడు. అక్కడ పేతురు చెప్పే సమాధానం ఏమంట? కొందరు మోసి ఏమంటారంట, ఇర్మియా అంటారంట కొంతమంది యేసుస్వామిని. యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు, సూచక్రియలు, మహాత్కాలు, ఈ భూమి ఆకాశం సార్లు అన్ని అద్భుతాలు చేశాడు. ఈ ప్రపంచం ఎవరు చేయలేదు, అటువంటి అద్భుతాలు చేశాడు. దేవుని సోదరు చెప్పండి, లేదుగా నిద్రపోతాను జాగ్రత్తలు ఉపయోగిస్తున్నాం. యేసు ప్రభు ఆశ్చర్యకాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు. 5 రోజులు ఎన్నెన్నో చేసే అద్భుతాలు. ఇటువంటి మేలు చేసిన వాడు మేలు చేసుకొని చంపారు. కొన్ని ఏం చేశాడు ఆయన? చంపారు. కానీ లోక రక్షకుడు దేవుడు నమ్మలేకపోతారు. ఇప్పుడు కొన్ని దేశాలు మంచివాడు యేసుస్వామి అంటే ఏమంటారు తెలుసా? మనిషి మంచివాడు అప్ప అంటారు. యేసుని మంచివాడి కింద లెక్కేశారు అని కొన్ని దేశాలు యేసు దేవుని కుమారుని ఎంతమంది విశ్వసిస్తున్నారు. ఆయన మంచివాడిని గురింటే మనకి రక్షణ దొరికేదేనా? లేదు. 2 తిమోతి నువ్వు చూస్తే ఆయన ఇది అయిపోయింది. యేసు ప్రభు వారు మంచి చేశాడు కాదు, మన కొరకు ప్రాణం పెట్టాడు పిల్లరా. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ఫిలిప్పుడైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు స్వామి చెప్తున్న మాట ఏమంటారు చెప్పయ్యా పేతురుతో అడిగినప్పుడు, నిన్ను ఏమంటారు ఇక్కడ?
ఏమంటారట, మనిషికి ఒక్కొక్కరు ఒక రకరకాల దీని గురించి నా గురించి ఏమైనా సాక్ష్యం చెప్తారు కదా, ఒక్కొక్కరు ఒక అభిప్రాయం. అక్కడ ఇర్మియా అని, మరి ఇంకా ఏలియా అని, ప్రవక్తలు రకరకాలుగా అనుకుంటున్నారంట. ఎవరి గురించి? యేసు స్వామి గురించి. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? ఆనాడే రకరకాలుగా అనుకున్నారు యేసు స్వామి గురించి. యేసు స్వామి మంచి చేశారు, కానీ పిల్లరా అక్కడ రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ పేతురు ఈ ఊళ్ళో కైసర ప్రాంతంలో రకరకాలుగా అనుకుంటున్నారు కదా మీరు. మరి నీవేమనుకుంటావు చెప్పు, చదవాలి మీరు వచ్చినాన్ని. ఊళ్ళో రకరకాలుగా అనుకుంటారు కదా, కొందరు ఇర్మియా అని, కొందరు ఏలియా అని, ప్రవక్తలు అని, మోసే రకరకాలుగా అనుకుంటారు. అది పక్కన పెట్టు, వాళ్ళంతా పక్కనే నెట్టేసాయి. ఆ వాళ్ళ పక్కనే ఇక్కడ నువ్వేమనుకుంటావు పేతురు చెప్పు అంటున్నాడు. చదవండి, ఇంకా ముందుగా చదవండి. పేతురు నీవేమనుకుంటావు చెప్పంటే, అందుకు ఆయన నీవు నన్ను గురించి నీవు ఎవడనుకుంటావు చెప్పు పేతురు అని అడుగుతున్నాడు. అందుకు అడుగుతున్నాడు, యేసు స్వామి అడుగుతున్నాడు పేతురు గారిని. అందుకు సీమోను, పేతురు నీవు సజీవుడైనా దేవుని స్తోత్రం, నీవు సజీవుడైన దేవుని కుమారుడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని కుమారుడు, ఎంత గొప్ప తండ్రి తన ప్రియ కుమారునికి ఇచ్చారు కదా. పేతురు అప్పుడు అంటాడు, మెచ్చుకుంటాడు. చదవండి కిందికమ్మ. పేతురు నువ్వు ధన్యుడు అయ్యా. అందుకు నువ్వు ధన్యుడు, మెచ్చుకుంటాడు యేసు స్వామి పేతురుని. మరి నీవు నన్ను మెచ్చుకునే పని చేస్తున్నామా? దేవుడు మెచ్చుకునే పని చేస్తామా? మనిషి పౌలు అంటాడు గలతీ 1:10, నేను నా మనిషి సంతోషపెట్టి వాళ్ళైతే క్రీస్తు వాళ్ళని కాను అంటాడు. దేవుని మాటలు న్యాయమా, మనుషుల మాటలు న్యాయమా? దేవుని మాటలు వినాలా. 14 పత్రికలు రాపించాడు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ సహకారం. ఈరోజు నీవు నేను మన గురించి మన సాక్షి లేదు. అందుకని చెప్పినరా, నువ్వు ధన్యుడు అయ్యా పేతురు, నా తండ్రి పరలోకపు తండ్రి. ఎవరంటారు? యేసు స్వామి పలుకుతున్నాడు, నా పరలోకపు తండ్రి ఈ సంగతులు బయలుపరిస్తే తప్ప నీ మాట పలకలేవు. ఎవరు చెప్తున్నారు? యేసు స్వామి చెప్తున్నాడు, నా పరలోకపు తండ్రి ఈ సంగతులు పలకలేవు కదా. ఆయన తండ్రిలో పరలోకం లాకరించేసినాడు. ఎవరైనా ఒక 100 కోట్లు ఆయనకు బీగం ఇస్తారు ఎవరైనా? యేసు ప్రభు ఆయనకి లాకరించేసినాడు. ఏమి బంధింపబడతావో భూమి మీద అంత కనబడుతుంది. జయమని చూసి కనబడుతుంది. మెచ్చుకున్నాడు ఎవరు? యేసు స్వామి మెచ్చుకున్నాడు. యేసు స్వామి ఎప్పుడోసారి తిరిగి త్వరగా వస్తాడు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉన్నాడు పిల్లరా. కాబట్టి పిల్లరా 2000 దయ్యాలు పట్టిన మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో డెకాపోలి పట్టణం గెరాసీన పట్టణంలో 2000 దయ్యాలు పట్టినాడు కూడా తృప్తి నీళ్ళగా చేసేవాడు, కాళ్ళు చేతుతాడు పటాపంచి చేసేవాడు. యేసు స్వామి అక్కడ రాకుండా అలల చేత గెరాసీన ప్రాంతంలో ఆ ధోని వస్తున్నప్పుడు రాకుండా ఆటంకం చేసిన సైతం యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చి దయ్యాలు 2000 దయ్యాలు పట్టి వచ్చినాడు. సర్వోన్నతమైన దేవుని కుమార్ 5వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుందండి. సర్వోన్నతమైన దేవుని కుమార, నువ్వు నాతో నీకేమే. అది దయ్యాలంటున్నాయి ఎవరిని? యేసు స్వామిని చూసి ప్రజలు వణికిపోతున్నాయి. ఇక్కడ ఎందుకు వస్తున్నావు? ఇక్కడ ఏం పండుగ వస్తున్నావు? ఇక్కడ ఎందుకు వస్తున్నావు? సేనా ఎవరిని చెప్పండి. మేము సేనా 2000 ఉన్నాయి. ఈ మనుషులు దాబెట్టుకున్నామంట. అంటే గూట్లో దాబెట్టుకున్నారు కదా, హృదయంలో గూటిలో దాబెట్టుకొని మనిషిని లాక్కొని పోతున్నారు. ఈరోజు క్రైస్తవులు బోర్డు జోబులోకి వేసుకుంటాడు, వాడు మాయ చేస్తున్నాడు. 2000 దయ్యాలు పడుతున్నాడు. యేసు ఎలుగొడతాడు, హల్లులు ఊపిరాడికి చచ్చిపోతాయి, హల్లులు అడిపోతాయి. ఆ పట్టణంలో వెళ్ళిపోయా ఎందుకు వచ్చావు ఈ ప్రాంతానికి? యేసు ప్రభువు వారు బాగు చేశారు. ఆయన బాగు చేశారు. అక్కడ 2000 దయ్యాలు పడుతుంది. అయ్యా నేను నీతో వస్తానన్నాను, వెనకనే బాగు చేశాను. అందుకంటే ఈ సమయంలో మనం ఇచ్చేటువంటి గొప్ప మాటలు బట్టి
కానీ ఒక దయ్యాలు పట్టిన కూడా ఒప్పుకున్నాడు. ఏమని? సర్వోన్నతమైన దేవుడి కుమారుడు అన్నదని చెప్పేశాడు. ఈ సమయంలో మనకు ఏ స్వామి లోక రక్షకుడు దేవుని కుమారుడు. వాళ్ళు లాస్ట్ మాట అపొస్తలుల 2:32 చూస్తే ఈ యేసుని దేవుడు చెప్పడు ఇందుకు సాక్ష్యమో. చూడండి, మాట పెంచుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. యేసు ఎవరు చెప్పారంట? యేసు స్వామిని చెప్పినారు. అట్లాగా యేసునందు విశ్వాసం ఉంచాలా. యేసు లోకరక్షకుడు, దేవుని కుమారుడు, ఆయన నిజమైన లోకరక్షకుడు, ఒక మంచి ప్రభు. ఆయన మాట వింటే మనకు ఎంతో ఆశీర్వాదం. ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు కదా. కాబట్టి నిజమైన యేసు దేవుని కుమారుని ఎవరు ఒప్పుకున్నో వాళ్ళు దేవుడు నిలిచినాడు అని లేఖనం చెప్తుంది. ఒకసారి తలలో చూస్తున్నాం. కృపాసత్య సంపూర్ణ తండ్రి, ఈ పాలన స్తోత్రం. నిజముగా మీరు లోక రక్షకుడు, సర్వాధికారం ఇవ్వబడింది. తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నావు అదే పుణ్య 33 సంవత్సరాలే యజ్ఞమైన తండ్రి. తండ్రి నీ కుమారుడు ద్వారా అందుకు ఒక భాగ్యం ఇచ్చినందుకు మాకు రక్షణ అందించినందుకు స్తోత్రాలు. ప్రేరక్షకుని క్రీస్తు పేరు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఐదు నిమిషాలు బతికిన మొగోన్లాగా బతుకు. 5 నిమిషాలు బతికిన పవర్ఫుల్ గా బతుకు. ఆడి మాట ఈడా, ఈడి మాట ఆడా, వాడిట్టా వీడిట్టా అని లేనిపోని కబుర్లు చెప్పి పుకార్లు పుట్టించి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది